మినీ క్రిస్మస్ డే సందర్భంగా ఈరోజు సిమ్స్ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు. అనంతరం క్రిస్మస్ డే సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవులందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మరియు క్రిస్మస్ డే క్యాలెండర్ను కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యధికంగా బాగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని, ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల రోజులు ఎంతో సంతోషంగా జరుపుకుంటూ క్రిస్మస్ సంబరాలను జరుపుకుంటారని తెలియజేశారు. క్రిస్మస్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు మరియు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ముందడుగులు వేస్తున్నారని, జిఎంఆర్ సంస్థ ద్వారా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో కంపెనీలు వస్తున్నాయని, దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా నిరుద్యోగులు అనే పదం లేకుండా ఉద్యోగాలు కల్పించే దిశగా చంద్రబాబు నాయుడు కల్పిస్తున్నారని ఆమె అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని తెలిపారు. Remix. 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 ఈరోజు సిమ్స్ బాప్టిస్ట్ చర్చ్కి క్రిస్మస్ సెలబ్రేషన్స్కి నన్ను పిలిచారు. మీ అందరితో నేను కలిసిమెలిసి క్రిస్మస్ చేసుకోవడం చాలా సంతోషం అనిపిస్తుంది. మీ అందరికీ మెరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. అలాగే మనం చూస్తుంటే ఈరోజు పొద్దున్నే మనం పార్టీ కార్యక్రమం కూడా క్రిస్మస్ డే సెలబ్రేట్ చేసాం. అంటే మీరందరూ 25th రోజు మీరందరూ మీ కుటుంబాలతో సెలబ్రేట్ చేస్తాను కాబట్టి మనం 1 వీక్ బిఫోరే ఈరోజు పార్టీ ఆఫీస్లో కూడా
మన క్రిస్టియన్స్ అందరితో కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది. అయితే ఆ సెలబ్రేషన్లో చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే పిల్లలు చాలా బాగా పాడారు. దాంట్లో చిన్నపిల్లలు కూడా ఎంతో మంది పాల్గొన్నారు. చాలా సంతోషం అనిపించింది. అందరూ క్రిస్మస్ ఫాదర్ లాగా వేసుకొని, అలాగే ఏంజల్స్ లాగా డ్రెస్ వేసుకొని వచ్చారు. ఎంతో సంతోషం అనిపించింది. అయితే మీరందరూ కూడా ఈ మొత్తం నెల కూడా ఒక సంతోషమైన జాయస్ ఒకేషన్ క్రిస్మస్ అనేది, వరల్డ్ వైడ్ క్రిస్మస్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అయితే మనం చూస్తుంటే అన్ని ఏరియాస్లో, ఎస్పెషలీ యూరప్లో, ఇంగ్లాండ్లో చూస్తే ఇటువంటి అద్భుతమైన డెకరేషన్స్, ఒకరు ఫ్రెండ్స్ ఇళ్ళకి, ఒకరు బంధువుల ఇళ్ళకి వెళ్ళి అందరూ మెరీగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవటం అనేది ఈ క్రిస్మస్ పండుగ ఈ నిదర్శనం. అయితే మనం చూస్తుంటే రీసెంట్గా నిన్న కాక మొన్న మన లోకేష్ గారు మన ప్రాంతానికి ఉత్తరాంధ్రాకి వచ్చారు. అయితే మనం చూస్తుంటే ఒక న్యూ యూనివర్సిటీ అనేది, ఒక న్యూ ఎడ్యూసిటీ, ప్రత్యేకంగా కొత్త ఎడ్యూసిటీ, దాంట్లో ఏవియేషన్లో ఎప్పుడు లేని విధానంగా భారతదేశంలో ఫస్ట్ ఏవియేషన్ ఎడ్యూసిటీ అనేది మన ప్రాంతానికి క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్న నెలలో రావటం చాలా సంతోషం. అది నిజంగా మన అదృష్టం, ఎందుకంటే ఇది ఫస్ట్ ఏవియేషన్ ఎడ్యూసిటీ ఇన్ ఇండియా. అయితే మాన్సాస్ సంస్థ, నేను ఎక్కువ చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు, మీరు విజయనగరంలో పుట్టి పెరిగారు. మాన్సాస్ సంస్థ ఎప్పటి నుంచో ఎనలేని సేవలు మన ప్రజలకి అందిస్తూ వస్తూ ఉంది. ఇండిపెండెన్స్ ముందు కూడా ఎడ్యుకేషన్ ద్వారా మన ప్రజలకి ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళని ఇండిపెండెంట్ చేస్తూ వాళ్ళందరూ ఒక ఇండివిజువల్గా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే అవకాశం కల్పించారు. ఇండిపెండెన్స్ తర్వాత కూడా మనం ఎప్పుడు మర్చిపోలేని విధంగా తాతగారు పివిజి రాజు గారు మాన్సాస్ సంస్థ, అంటే వారి తండ్రి గారి పేరు మీద మహారాజా అలక్నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ నిర్మించారు. అంటే మన ప్రాంత ప్రజల కోసం, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎడ్యుకేషన్ అనేది, హ్యూమన్ రిసోర్సెస్ అనేది, నాలెడ్జ్ అనేది క్రియేట్ చేయడానికి ఈ సంస్థ అనేది ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు అంటే 2 రోజుల క్రితం మాన్సా సంస్థ జిఎంఆర్ గ్రూప్తో ఒక స్పెషలైజ్డ్ ఏవియేషన్ ఎడ్యూసిటీని ఎంఓయూని లాంచ్ చేయడానికి మన నారా లోకేష్ గారు, హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ గారు విశాఖపట్నం వచ్చారు. యాక్చువల్గా విజయనగరంలో కోటలో జరగాల్సింది, దాన్ని వారికి సమయం సెట్ అవ్వలేక వాళ్ళు రీసెంట్గా అబ్రాడ్ వెళ్ళి వచ్చారు. ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల మనమే ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళి వేగంగా కంప్లీట్ చేసి ఈ ఎంఓయూ అనేది మనం కంప్లీట్ చేయడం జరిగింది. అయితే పోయిన వారం నేను కొన్ని డాక్టర్స్ మీటింగ్స్కి ఏదో వెళ్ళాను. అయితే అక్కడ డాక్టర్స్ నన్ను అడుగుతున్నారు, ఎందుకు ఇది 0 కాస్ట్కి అలాగా ఫ్రీగా ఎందుకు ఇచ్చారు అంటే, మాన్సా సంస్థ ఎప్పుడు ఆ కాస్ట్ ఫైనాన్షియల్గా ఏం బెనిఫిట్ వచ్చేదనేది ఎప్పుడూ చూడలేదు. మాన్సాస్ ఏ విధంగా బెనిఫిట్ అవుతుందంటే, ఎంతమంది చదువుకున్నారు, ఎంతమంది ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, ఎంతమందికి లైఫ్ అనేది అప్లిఫ్ట్ అయింది అనేది, ఆ బెనిఫిట్ మాత్రమే మాన్సాస్ చూశారనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే విధంగా చూస్తూ వెళ్తా ఉన్నాం. కొంతమంది ఆరోపణలు వచ్చినాయి, ఇలాగా వాళ్ళు ఏదో విధంగా బెనిఫిట్ అయి ఉంటుందేమో అని కూడా ఆరోపణ వచ్చింది. కానీ ఏదో విధంగా బెనిఫిట్ అంటే ఏంటి, ఓన్లీ వన్ వే మాన్సాస్కి అర్థమవుతుంది. బెనిఫిట్ ఏంటంటే, ప్రజలకి ఒక ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే అవకాశం కల్పించామా లేదా, అది ఒకటే ఒక బెనిఫిట్. అయితే ఇది మన క్రిస్మస్
పండగ నెలలో మనం ఈ ఏవియేషన్ జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యూసిటీ అనేది 136 acres తో మనం మొదలు పెడుతున్నామంటే నిజంగా అది మన అదృష్టం. ఎందుకంటే ఎంతో మందికి ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మనం విజయనగరంలో ఒక ఉదాహరణ చెప్తాను. మన మొత్తం భారతదేశంలో 700 ప్లేన్స్ ఇప్పుడు రన్ అవుతా ఉంటాయి. మనం ఏవియేషన్ మినిస్టర్ స్వయంగా చెప్పింది మన భారతదేశంలో 1700 ప్లేన్స్ కి ఆర్డర్ ఇచ్చారు. అయితే అంతమంది ఎడ్యుకేట్ అయి ఆ ప్లేన్స్ నడిపించడానికి పైలట్స్ అవసరం, ఆ ఇంజిన్స్ రిపేర్ చేయడానికి పైలట్స్ అవసరం, అలాగే దానికి అవసరం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ వాళ్ళ అవసరం, దానికి అవసరం ఉన్నటువంటి ఎయిర్ హోస్టర్స్ అవసరం, దానికి అవసరం ఉన్నటువంటి గ్రౌండ్ స్టాఫ్ అవసరం. వీళ్ళందరూ అంటే దీనికన్నా ఎక్కువ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా అవసరం పడితే ఏ విధంగా వాళ్ళు వస్తారు, ఒక హ్యూమన్ రిసోర్సెస్ నాలెడ్జ్ ఎలా వస్తుంది వాళ్ళకి, ఇవన్నీ ట్రైనింగ్ ద్వారా వస్తుంది. కాబట్టి మనం ఒక ఏరియా మనందరికీ తెలుసు, పూసపాటి అశోక్ గజపతి రాజు గారు మాన్సాస్ చైర్మన్ గా, ఇప్పుడు గోవా గవర్నర్ గా ఉన్నారు. మాన్సాస్ చైర్మన్ గా వారి బాధ్యతలను నిర్వహిస్తూ ఈ భూమి అనేది ప్రత్యేకంగా ఎన్ని రోజులు ఆ ఏవియేషన్ సిటీగా నడుస్తుందో, ఎన్ని రోజులుగా ఎడ్యుకేషన్ కోసం ఉపయోగిస్తారో అన్ని రోజులు వాళ్ళ భూమిని వినియోగించుకోవచ్చు అనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా కొంతమంది అయినా దాంట్లో చదువుకొని మంచి ఉద్యోగ అవకాశాలు మీ అందరికీ వస్తాయని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.